దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులు ఎంత ముఖ్యమో దేశానికి అన్నం పెట్టే రైతన్న కూడా అంతే ముఖ్యమని ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. అందుకే జై జవాన్ జై కిసాన్ నినాదం పుట్టుకొచ్చిందన్నారు. అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని కిసాన్ చౌక్లో నిర్వహించిన జాతీయ రైతు దినోత్సవానికి ఆమె హాజరయ్యారు. అన్నదాత విగ్రహం వద్ద పూజలు నిర్వహించి పూలమాలలు వేశారు. రైతు లేనిదే మానవ మనుగడ లేదని ఆమె అన్నారు. ఇటీవల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మనుగడ లేదు. ఎందుకంటే రైతు పండించిన పంటనే మనము అనుభవిస్తుంటాం. అలాగే మనకు బార్డర్లో జవాన్ లేకపోతే మనం ఇంత స్వేచ్ఛగా ఇంత లేగా ఉండలేకపోతాం. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు అంటాం మనం జై జవాన్ జై కిసాన్ అని. వాళ్ళిద్దరు లేకపోతే మనకు మనుగడ లేదు. కాకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు కొంచెం అకాల వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా దాదాపు సంవత్సరం పొడుగునా వర్షాలు పడటంతో దానికి రైతులకు చాలా నష్టం వాటిల్లింది. దానికి తోడు మనకు ఏంటంటే పంటల దిగుబడి కూడా చాలా నష్టపోవడం జరిగింది. దాంతో పాపం రైతులందరూ చాలా బాధకు గురవుతున్నారు. సో వాళ్ళ నుండి మనం కొంచెమైనా వాళ్ళకు సాయం చేయాలంటే మనము ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది. సో ఏ విధంగా వాళ్ళు కొనుగోలు అనేది కూడా జరుగుతుంది. వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీదనే ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి మనం అందరము రైతు పక్షాన నిలబడి అందరికీ సాయం చేయాలని నా యొక్క ప్రార్థన.